ఎన్నో ఏళ్ల నుంచి మనం ఎదురు చూస్తున్న ప్రాజెక్టు మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవం కూడా మనం చేసుకోబోతున్నాం. అందుకని చాలా సంతోషంగా ఉంది. 2026 నెలలో సంవత్సరంలో చాలా మంచి రోజులు జనవరిలో కూడా మనకు వచ్చినాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే మేము మంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో 2018లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ అంటే పేరూరు ప్రాజెక్ట్కి దాదాపు 804 కోట్ల రూపాయలు ఆ రోజు కూడా శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో కూడా పరిటాల రవి గారు వర్ధంతి రోజే జీవో కూడా ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. మళ్ళీ సార్ వచ్చి అక్కడ పండ్లగూడ ప్రారంభోత్సవం కూడా మన పేరూరు దగ్గర పెద్ద పైలాన్ కూడా కట్టి లక్షలాది మందితో మనం అక్కడ భూమి పూజలు కూడా మనం చేశాం. పేరూరు ప్రాజెక్ట్ వచ్చిందంటేనే ఎంతోమంది రైతులు మా కుటుంబం మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో రైతన్నలందరూ కూడా భూములు ఇచ్చారు. కనీసం డబ్బులు ఎప్పుడు పడినా పర్వాలేదు, మాకు మేము భూములు ఇస్తున్నాం, నీళ్ళు తెచ్చి ఒక్క మన ప్రాంతం అంతా కూడా బాగుండాలని చెప్పిన రైతన్నలకి నేను పాదాభివందనం కూడా నేను తల ఉంచి కూడా నేను చేయాలా. ఎందుకంటే 2018లో కొంతవరకునే డబ్బులు పడినాయి, అయినా మళ్ళీ వస్తాయనే ఆలోచనతోనే అందరూ కూడా మనం చేశాం. మళ్ళీ ప్రభుత్వం పోతేనే ఎక్కడేసిన గొంగలు అక్కడ వేయడం, మళ్ళీ సోమరాణపల్లి రిజర్వాయర్ కానీ పుట్టకరం కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏదో తీసుకొస్తామని కొంతమంది ఈ నియోజకవర్గంలో ఒక తోప ఎమ్మెల్యే మాజీ చేసినది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అయినా 3 ప్రాజెక్టులు కూడా తీసుకురాలా, ఈ 2 ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ చేయడం, ఒక పుట్టకనం కూడా క్యాన్సిల్ చేయడం మీరందరూ కూడా చూసే ఉంటారు. అయినా ఆ 3 ప్రాజెక్టులైనా వస్తాయి కదని మేము కూడా ఎన్నో కలలు కన్నాం. ఆ ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచనతో మేమందరూ ఉన్నాం. ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులన్నీ కూడా అవుతాయని కాలేదు. సైకో ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారో అవన్నీ కూడా పక్కన పెట్టి, పోలవరంతో మొదలుకొని చిన్న ప్రాజెక్టులు కూడా పక్కన పెట్టి వాళ్ళు ఎన్నో రకాలు కూడా చేసింది మీకు అందరికీ కూడా మనకందరికీ కూడా తెలుసు. అయినా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఈ పనులు మేము స్టార్ట్ చేస్తామని మన ప్రెస్ సోదరులతో కూడా ఎంతోమందితో కూడా మేము మాట్లాడినాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు నిన్ననే పరిటాల రవి గారు వర్ధంతి 25వ తారీఖు మళ్ళా మనం స్టార్ట్ కూడా ఈరోజు చేస్తున్నామంటే ఎంతో ఆనందంగా ఉన్నది. మా ఆయన పరిటాల రవి గారికి కూడా ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ, అనంతపురం జిల్లాలో రైతులు కానీ ఈ ప్రాంతాల్లో రైతన్నలందరూ కూడా ఆనందంగా ఉండాలా. డ్యాములకు కానీ చెరువులకు అన్నీ కూడా నీళ్ళు ఇస్తే రైతన్నలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుక్కుంటారు, వాళ్ళ పిల్లలను చదివించుకుంటారు, వేరే దాంట్లోకి అడ్డ పోకోకుండా చేసుకుంటారని ఆయన కూడా కళ. ఆ కళ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చిన దానికి ప్రత్యేకంగా మా కుటుంబం, మా ప్రజలు, మా రైతులు, మా కుటుంబం ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు స్టార్ట్ చేసాం. రైతులందరికీ కూడా ఒకటే చెప్తున్నా, తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు ఇప్పుడే మన ఎస్సీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, కాంట్రాక్టర్లతో కానీ ఎస్సీ గారితో కూడా మాట్లాడినాం, చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడినాం, గౌరవ మంత్రి గారితో కూడా రాత్రి కూడా మాట్లాడినాం. ఇప్పుడు మనకు కూడా డబ్బులు రైతన్నలు కూడా ఎవరికి కూడా ఇబ్బంది పడవద్దండి. అకౌంట్లో కూడా మనం కొంతమందికి కూడా కొట్టారు. తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు ఇప్పించే బాధ్యత నా భుజస్పందాల మీద కూడా వేసుకుంటాం. కాలువ పనులు కూడా ఇప్పటికే దాదాపు 45 కిలోమీటర్లు పూర్తి అయినాయి. ఇంకా కేవలం మనకి 14 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అది కూడా మనం రైతులందరూ కూడా సహకరించి ఈ కొరత కూడా పూర్తి చేసుకొని తప్పకుండా ఈ సంవత్సరం లోపే మీకు అందరికీ కూడా పేరూరు ప్రాజెక్టుకి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో తప్పకుండా మనం ఈ సంవత్సరం లోపే, ఆగస్టులోనే చెప్తున్నారు, నేను ఇంకా ఒక 2 నెలలు ముందుగా ఎక్కువ చెప్తున్నాను, ఈ సంవత్సరం లోపే నేను పేరూరు ప్రాజెక్టుకి నీళ్ళు ఇప్పించి మళ్ళీ రిజర్వాయర్ మన సోమరాణపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేసి ఆ డ్యాముకు కూడా నీళ్ళు ఇస్తాం, పుట్టకనం కూడా మళ్ళీ తిరిగి తీసుకొస్తానని మరొక్కసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు. ముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో డిజైన్ వాళ్ళు క్యాన్సిల్ చేసింది ఏదంటే పుట్టకనం క్యాన్సిల్ చేశారు. కానీ ఈరోజు మళ్ళీ అప్పుడు మనం ఏదైతే డిజైన్ వేసామో అదే డిజైన్తోనే ఇప్పుడు మళ్ళీ ప్రారంభోత్సవం కూడా చేస్తున్నాం. ఆ రోజు పరిటాల రవి గారి పేరు నామకరణం చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆ పేరు కూడా తొలగించారు. మళ్ళీ సార్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే మళ్ళీ జీవో కూడా పరిటాల రవి గారి పేరు మీద, కాలువ పేరు మీద కూడా ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా అందరి తరపున కూడా మా చంద్రబాబు నాయుడు గారికి నేను